హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ జనరల్ స్టడీ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సూచీలు, అవి విడుదల చేసే సంస్థలు, అందులో మన భారతదేశం యొక్క స్థానము మరియు ప్రపంచ దేశాల యొక్క స్థానం గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ముఖ్యమైనది మరియు రాబోయే పోటీ పరీక్షల్లో తప్పకుండా సూచీల మీద ప్రశ్న ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2024 అనే అంతర్జాతీయ సంస్థ విడుదల చేసిన సూచిలో మన భారతీయ సంస్థల్లో టాప్ సంస్థ భారతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. కంట్రీస్లో చూసుకుంటే ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, యునైటెడ్ కింగ్డమ్ మొదటి ర్యాంకు పొందింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి క్యూఎస్ క్వారెల్లి సైమెంట్ సంస్థ విడుదల చేసిన క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో మన భారతీయ సంస్థల్లో ఐఐటి బాంబే 149వ ర్యాంకు పొందింది. ప్రపంచ దేశాలలో టాప్ ర్యాంక్ పొందిన సంస్థ మసాచుసెట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమెరికా. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ 2023 సంస్థ విడుదల చేసిన సూచీలో 154 దేశాలలో గ్లోబల్ క్రిప్టో అడాప్షన్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం క్రిప్టో అడాప్షన్లో మొదటి స్థానంలో ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ సూచి గ్లోబల్ రిమోట్ వర్క్ ఇండెక్స్ 2023. దీనినే గ్లోబల్ రిమోట్ పని సూచిక అని కూడా అంటారు. ఈ సూచి ప్రకారం వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా రిమోట్ వర్క్లో భారతదేశం ర్యాంకింగ్ పడిపోయింది. సర్వే నివేదిక ప్రకారం 108 దేశాల్లో భారత్ 64వ స్థానంలో నిలిచింది. ఈ క్షీణతకు ప్రధానంగా భారతదేశం సబ్పార్ డిజిటల్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సామాజిక భద్రత కారణమని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, గ్లోబల్ రిమోట్ వర్క్ ఇండెక్స్ ప్రపంచ దేశాల్లో టాప్ 10 అగ్రస్థానంలో ఉన్న కంట్రీస్ ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ డెన్మార్క్, సెకండ్ నెదర్లాండ్స్, థర్డ్ జర్మనీ, ఫోర్త్ స్పెయిన్, ఫిఫ్త్ స్వీడన్, సిక్స్త్ పోర్చుగల్, సెవెంత్ ఎస్టోరికా, ఎయిత్ లిథువియా, 9 ఐర్లాండ్, 10 స్లోవేకియా. ఫ్రెండ్స్, నెక్స్ట్ సూచి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2023. ఇందులో మన భారతదేశంలోని బొంబాయి 2వ అత్యంత కలుషిత నగరంగా, ఢిల్లీ 6వ కలుషిత నగరంగా నమోదు చేయబడ్డాయి. ప్రపంచంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా మాంట్రియల్, కెనడా నమోదు చేయబడ్డది. ఫ్రెండ్స్, నెక్స్ట్ సూచి ప్రపంచ ఫిన్టెక్ యూనికార్న్స్ ఇండెక్స్ 2023. ప్రపంచ పరిశోధనా సంస్థ స్టాటిస్టా 2023లో ప్రపంచంలో అత్యధిక ఆర్థిక సాంకేతికత ఫిన్టెక్ యూనికార్న్లు ఉన్న దేశాలలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న దేశాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యూకే, యునైటెడ్ కింగ్డమ్ మొదటి 2 స్థానాలను నిలుపుకున్నాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ సూచిక గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్. ఈ సూచికను విడుదల చేసిన సంస్థ మెర్సర్ సిఎఫ్ఏ ఇన్స్టిట్యూట్. ఈ సూచికలో మన భారతదేశం 45వ ర్యాంకింగ్ను పొందింది. ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న దేశాలు మొదటి నెదర్లాండ్స్ను అనుసరించిన దేశాలు ఐస్లాండ్ మరియు డెన్మార్క్. దిగువన ఉన్న దేశం అర్జెంటీనా. ఫ్రెండ్స్, నెక్స్ట్ సూచిక గ్లోబల్ హంగర్ సూచిక 2023. ఈ సూచికను విడుదల చేసిన సంస్థ ఐరిష్ సహాయ సంస్థ, ప్రపంచవ్యాప్త మరియు జర్మన్ వెల్ట్ హంగర్ హిల్స్ సంస్థ. ప్రపంచ ఆకలి సూచిక 2023లో భారతదేశం 125 దేశాల్లో 111వ స్థానాన్ని పొందింది. ఇది తీవ్రమైన ఆకలిని సూచిస్తుంది. పొరుగు దేశాలైన పాకిస్తాన్ 102వ స్థానం, బంగ్లాదేశ్ 81వ స్థానం, నేపాల్ 69వ స్థానం, శ్రీలంక 60వ స్థానం భారత్ కంటే మెరుగైన స్కోరును సాధించాయి. ఫ్రెండ్స్, గ్లోబల్ హంగర్ సూచికలో మొత్తం 20 దేశాలు బెలారస్, చిలీ, చైనా, క్రొయేషియా సహా అగ్ర ర్యాంకు భాగాన్ని పంచుకున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ సూచిక ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2023. ఈ సూచికను విడుదల చేసిన సంస్థ కెనేడియన్ థింక్ ట్యాంక్ ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్. ఎకనామిక్ ఫ్రీడమ్ సూచికలో 165 దేశాలలో భారతదేశం 87వ స్థానానికి పడిపోయింది.
ప్రపంచంలో టాప్ 3 దేశాలు సింగపూర్, హాంకాంగ్, స్విట్జర్లాండ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ సూచిక గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023. ఈ సూచిక ప్రపంచ మేధో సంపత్తి సంస్థ ద్వారా ప్రచురింపబడింది. ఈ సూచికలో ప్రపంచంలో 132 దేశాల్లో భారతదేశం 40వ ర్యాంకును పొందింది. ప్రపంచంలో టాప్ 3 దేశాలు స్విట్జర్లాండ్, స్వీడన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఫ్రెండ్స్, నెక్స్ట్ సూచిక డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ 2023. ఈ సూచికను సర్ఫ్ షార్క్ లిమిటెడ్ సంస్థ విడుదల చేసింది. ఇందులో మన భారతదేశం 52వ ర్యాంకును పొందింది. టాప్ 3 దేశాలు ఫ్రాన్స్, ఫిన్లాండ్, డెన్మార్క్. ఫ్రెండ్స్, నెక్స్ట్ సూచిక ప్రపంచ పోటీతత్వ సూచిక 2023. ఈ సూచికను ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ వారు విడుదల చేశారు. ఇందులో మన భారతదేశం 40వ ర్యాంకును పొందింది. ప్రపంచంలో టాపుగా నిలిచిన 3 దేశాలు డెన్మార్క్, ఐర్లాండ్, స్విట్జర్లాండ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ సూచిక ప్రపంచ జీవనోపాధి సూచిక 2023. ఈ సూచికను ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వారు పబ్లిష్ చేశారు. ఈ సూచికలో మన భారతదేశంలో న్యూఢిల్లీ, బాంబే 141 స్థానంలో ఉన్నాయి. ప్రపంచంలో టాప్ 10 పొజిషన్ పొందిన దేశాలు పక్కన ఉన్న పిక్చర్లో చూడొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ సూచిక ప్రపంచ లింగ వ్యత్యాస నివేదిక 2023. దీనిని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు పబ్లిష్ చేశారు. ఇందులో మన భారతదేశం 127వ ర్యాంకును పొందింది. ప్రపంచంలో మొదటి ర్యాంకు పొందిన దేశం ఐస్లాండ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రపంచ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ సూచిక. దీనిని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ వారు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో నార్వే అగ్రస్థానంలో నిలిచింది. దిగువ స్థానంలో ఉత్తర కొరియా నిలిచింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ సూచిక లాజిస్టిక్స్ పనితీరు సూచిక 2023. దీనిని ప్రపంచ బ్యాంకు వారు విడుదల చేశారు. ప్రపంచ బ్యాంకు యొక్క లాజిస్టిక్ పనితీరు సూచిక 2023లో భారతదేశం 6 స్థానాలు ఎగబాకింది. ఇప్పుడు 139 దేశాల సూచికలో 38వ స్థానంలో ఉంది. ప్రపంచంలో టాపుగా నిలిచిన దేశం సింగపూర్. ఫ్రెండ్స్, నెక్స్ట్ సూచిక ప్రపంచ శాంతి సూచిక 2023. దీనిని ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ పీస్ వారు రిలీజ్ చేయడం జరిగింది. ఈ సూచికలో మన భారతదేశం 126 ర్యాంకును పొందింది. ప్రపంచంలో టాప్ 3 ర్యాంకులు పొందిన దేశాలు ఐస్లాండ్, డెన్మార్క్, ఐర్లాండ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ సూచిక హెన్లీ పాస్పోర్ట్ సూచిక 2023. దీనిని హెన్లీ అండ్ పార్ట్నర్స్ ఇన్ కొలాబరేషన్ విత్ ద ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వారు పబ్లిష్ చేయడం జరిగింది. ఈ సూచికలో మన భారతదేశం 80వ ర్యాంకును పొందింది. ప్రపంచంలో టాప్ ర్యాంకును సింగపూర్, రన్నర్స్ అప్ జర్మనీ, ఇటలీ మరియు స్పెయిన్. ఫ్రెండ్స్, నెక్స్ట్ సూచిక శక్తి పరివర్తన సూచిక 2023. దీన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు విడుదల చేయడం జరిగింది. ఇందులో మన భారతదేశం 67వ ర్యాంకును పొందింది. ప్రపంచ దేశాలలో స్వీడన్ మొదటి ర్యాంకును పొందింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ సూచిక మానవ అభివృద్ధి సూచిక 21-22. దీనిని యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం వారు విడుదల చేశారు. ఇందులో 191 దేశాల్లో మన భారతదేశం 132వ ర్యాంకును పొందింది. ప్రపంచ దేశాల్లో టాప్ ర్యాంక్ పొందిన 3 దేశాలు స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ సూచిక ప్రపంచ తీవ్రవాద సూచిక 2023. దీనిని ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ వారు విడుదల చేయడం జరిగింది. ఇందులో మన భారతదేశం 13వ ర్యాంకును పొందింది. ప్రపంచంలో ఆఫ్ఘనిస్తాన్ 8.822 పాయింట్లు స్కోర్తో అగ్రస్థానంలో ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ సూచిక ఎన్నికల ప్రజాస్వామ్య సూచిక 2023. దీనిని వీడెమ్ ఇన్స్టిట్యూట్ వారు విడుదల చేయడం జరిగింది. ఇందులో మన భారతదేశం 108వ ర్యాంకును పొందింది. ప్రపంచంలో డెన్మార్క్ అగ్రస్థానంలో నిలిచింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ సూచిక అంతర్జాతీయ మేధో సంపత్తి సూచిక 2023. దీనిని యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు విడుదల చేయడం జరిగింది. ఇందులో 55 దేశాల్లో మన భారతదేశం 42వ ర్యాంకును పొందింది. ప్రపంచంలో మొదటి ర్యాంక్ పొందిన దేశం అమెరికా సంయుక్త రాష్ట్రాలు. ఫ్రెండ్స్, నెక్స్ట్ సూచిక పాస్పోర్ట్ సూచిక 2023. దీనిని ఫైనాన్షియల్ అడ్వైజరీ ఫర్మ్ ఆర్టన్ క్యాపిటల్ వారు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో 199 దేశాల్లో మన భారతదేశం 144వ ర్యాంకును పొందింది. ప్రపంచంలో మొదటి ర్యాంక్ పొందిన దేశం యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఫ్రెండ్స్, నెక్స్ట్ సూచిక
ప్రపంచ హ్యాపీనెస్ ఇండెక్స్ 2023. దీన్ని రిలీజ్ చేసిన వారు యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్. ఇందులో 136 దేశాల్లో మన భారతదేశం 126వ ర్యాంకును పొందింది. ప్రపంచంలో టాప్ 3 దేశాలు ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి భిన్నమైన దేశీయ సూచికలో భారత్ ర్యాంకింగ్ 2023. ఇందులో మనం మన భారతదేశంలో ఉన్న నగరాల గురించి అవి పొందిన అవార్డుల గురించి తెలుసుకుందాం. ఈ అవార్డులను యూనియన్ హౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు నిర్వహిస్తారు. 2022లో మన భారతదేశంలో ఇండోర్ ఉత్తమ నగరంగా ఎన్నిక కాబడ్డది. ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2023 ర్యాంకింగ్. ఈ అవార్డును సెంట్రల్ కాలుష్య నియంత్రణ మండలి వారు నిర్వహిస్తారు. ఇందులో కూడా ఇండోర్ మధ్యప్రదేశ్లో అగ్రస్థానంలో నిలిచింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక ఆరోగ్య నివేదిక ర్యాంకింగ్ 2022 మరియు 23. దీనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు నిర్వహిస్తారు. ఇందులో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి జల్ జీవన్ సర్వేక్షణ్ 2023 ప్రదర్శన సూచిక. దీనిని జల్ శక్తి మంత్రిత్వ శాఖ వారు నిర్వహిస్తారు. ఇందులో అత్యధిక ప్రదర్శన జిల్లాల్లో శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్ అగ్రస్థానంలో ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి గరిష్ట ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన లబ్ధిదారులు. దీనిని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. ఇందులో బీహార్ అగ్రస్థానంలో ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి నీతి ఆయోగ్ ఎక్స్పోర్ట్ ప్రిపరేడ్నెస్ ఇండెక్స్ 2022. దీనిని నీతి ఆయోగ్ వారు నిర్వహిస్తారు. ఇందులో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ర్యాంక్ 2023. దీనిని జాతీయ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ముసాయిదా వారు నిర్వహిస్తారు. ఇందులో మద్రాస్ ఐఐటి మొదటి స్థానంలో నిలిచింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి పర్యావరణ పనితీరు సూచిక 2023. దీనిని సెంటర్ ఫర్ సైన్స్ మరియు పర్యావరణం వారు నిర్వహిస్తారు. ఇందులో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ సూచిక 5వ రాష్ట్ర ఆహార భద్రతా సూచిక 2023. వార్షిక FSSAI ప్రచురించిన మూల్యాంకనం. ఇందులో కేరళ పెద్ద రాష్ట్రాల్లో అగ్రస్థానంలో నిలిచింది. చిన్న రాష్ట్రాల్లో గోవా అగ్రస్థానంలో నిలిచింది. యూనియన్ టెరిటరీలో జమ్మూ మరియు కాశ్మీర్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే 21-22 అవార్డును సైన్స్ మరియు సాంకేతిక శాఖ నిర్వహిస్తుంది. ఇందులో కర్ణాటక మొదటి ర్యాంకును పొందింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి భారతదేశ న్యాయ నివేదిక 2022 టాటా ట్రస్ట్ ఫౌండేషన్స్ పార్ట్నర్స్ వారు నిర్వహిస్తారు. ఇందులో కర్ణాటక అగ్రస్థానంలో నిలిచింది. టాప్ 3 రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ నిలిచాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి శక్తి సామర్థ్య సూచిక 2021-22 నివేదిక ప్రకారం బ్యూరో ఆఫ్ ఎనర్జీ సమర్థత పనితీరు పరంగా టాప్ రాష్ట్రాలు 1 ఆంధ్రప్రదేశ్, 2 కర్ణాటక, 3 కేరళ నిలిచాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఎవర్ వాటర్ బాడీ సెన్సస్ 2023. దీనిని జల్ శక్తి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. దీని ప్రకారం నీటి వనరుల్లో అత్యధిక సంఖ్యలో టాప్ 3 పొందిన రాష్ట్రాలు 1 పశ్చిమ బెంగాల్, 2 ఉత్తరప్రదేశ్, 3 ఒడిశా. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి నీతి ఆయోగ్ వార్షిక ఆరోగ్య సూచిక మొత్తం పనితీరు ఆధారితపై పెద్ద రాష్ట్రాలు 1 కేరళ, చిన్న రాష్ట్రాల్లో త్రిపుర అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసుకుంది. యూనియన్ టెరిటరీస్లో లక్షద్వీప్ టాప్ పెర్ఫార్మర్గా ర్యాంకును పొందింది. ఫ్రెండ్స్, ఇంతవరకు మనం వివిధ రకాలైన సూచికల గురించి, మన భారతదేశం పొందిన ర్యాంకు గురించి మరియు ప్రపంచంలో వివిధ దేశాలు పొందిన ర్యాంకును గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా. నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరియు మీ యొక్క సలహాలను, సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.